పచ్చిమిర్చి అల్లం వేసుకొని నానబెట్టిన పెసలు కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని దోశలు వేసుకోవడమే. మరీ పల్చగా కాకుండా నార్మల్గా వేసుకుంటే బాగా వస్తాయి. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పెసరట్టు రెడీ. ఇలా మీకు నచ్చినన్ని పెసరట్లు వేసుకొని సర్వ్ చేసుకోండి. నెయ్యితో వేసుకుంటే ఇంకా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.